నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే, హైడ్రా వల్ల నిజమైన భూ యజమానుల భయం అవసరమా? అసలు ఏం జరుగుతుంది హైడ్రాలో? ఈ మధ్య కాలంలో హైకోర్టులో కూడా కమిషనర్ రంగరాజు గారి మీద కూడా చాలా సీరియస్ అయింది హైకోర్టు. అసలు ప్రభుత్వ భూమి ఏంటి, ప్రభుత్వ సర్వే ఏంటి, పట్టా భూములు పట్టా సర్వే ఏంటి, అది వస్తారు తెలుసుకోవాలి వీళ్ళు. యజమానుల భూములో యజమానులకు తెలియకుండా, వాళ్ళకి ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా హైడ్రా వాళ్ళు వచ్చి డైరెక్ట్గా ఎలా కూల్చేస్తారు? వాళ్ళనే వాదన ఏంటంటే, ఈ సర్వే నెంబరు 59 వాళ్ళది అనుకుందాం, గవర్నమెంట్ 60 పట్టా భూమి వాళ్ళది, కానీ 60 కూడా మా భూమే, ప్రభుత్వ భూమి అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఏదో బోర్డు పెట్టుకు, ఆ బోర్డు కూడా వాళ్ళు తొలగించేసి హైడ్రా వాళ్ళు ఇది మా భూమి అని చెప్పేసి వాళ్ళు పెట్టుకుంటారు. పట్టా భూమి వాళ్ళు ఇది మా భూమి, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో పర్సన్ పెట్టుకుంటే కూడా బోర్డులు పీకేసి అక్కడ డైరెక్ట్గా వచ్చేసి కూలగొట్టేసి అవన్నీ ఈ భూమిని కూడా 59 సర్వే నెంబర్ 59 సర్వే నెంబర్ 60 ఈ రెండు చోట్ల కూడా ఇవన్నీ కూడా మా ప్రభుత్వ భూములు అని చెప్పేసి గోడ కట్టుకుంటే గోడ కూడా ఎలా కూలగొట్టేస్తారు? పట్టా భూమిలో ఉన్న భూములు కూడా మీరు ఎలా కూలగొట్టేస్తారు? దీని మీద మొన్న ఉట్టిన కమిషనర్ గారిని కూడా హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆయన అన్న ఒక మాట, మీరు ఎందుకు నోటీసులు ఇవ్వకుండా మీరు గోడలు ఎలా కూలగొడతారు? అవి పట్టా భూములు, వాటి సర్వే నెంబర్ వేరు, గవర్నమెంట్ సర్వే నెంబర్ వేరు అని చెప్పి అక్కడ శేర్లింగంపల్లి తహసీల్దార్ ఆయన ఏదో పిలిపించారంట, ఆయనకి గట్టిగా కౌంటర్ ఏమని చెప్పినట్టు హైకోర్టు చాలా ఆగ్రహంగా ఉంది, చాలా సీరియస్ అయింది హైకోర్టు. దీనివల్ల హైడ్రా కంప్లీట్ ఫెయిల్ అయింది. మెయిన్ బడాబాబుల్ని వాళ్ళని రక్షించడానికి అదేదో రంగారెడ్డిలో ఎక్కడో ఒక చోటట ఒక పొలిటికల్ లీడర్ 200 కోట్లు ఒక యజమాని ఒక లేడీ దగ్గర ఆ భూమి రాత్రి స్వాహా చేసేసి దానిలో 200 కోట్ల భూమిని కాజేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం మొదలుపెట్టాడు. అలాంటి చోట ఎందుకు హైడ్రా స్పందించదు? ఓన్లీ పేదవాళ్ళ మీదే అటాక్ ఎందుకు చేస్తుంది హైడ్రా? పేదవాళ్ళనే టార్గెట్, బడాబాబుల జోలికి వెళ్ళరు. హైడ్రా అన్న తర్వాత ఇది 2025లో ఇది స్థాపించిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ న్యాయమే చేయాలి. బడాబాబులు ఒక రకం, చోటాబాబులు ఒక రకం అలా ఉండకూడదు. న్యాయం అనేది అందరి సరి సమానంగానే ఉండాలి. పట్టా భూముల్లో ఉన్న వాళ్ళకి అసలు మీరు కూలగొట్టే ముందర వాళ్ళకి ఏమైనా నోటీస్ ఇచ్చారా? స్ట్రైట్ క్వశ్చన్. మరి వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా మీరు ఎలా వచ్చి డైరెక్ట్గా అలా కూలగొట్టేస్తారు గోడని? మీకు ఏం అధికారం ఉంది? ఒక పట్టా భూమిలో మీరు చొరబడి మీరు వెళ్ళి కూలగొట్టే అధికారం మీకు ఎవరిచ్చారు? ఇచ్చినప్పుడు కోర్టుకు పోరా? పిటిషనర్ వెళ్ళాడు, హైకోర్టులో దావా వేశాడు, సార్ ఇది నా సర్వే నెంబర్ 60 నా పట్టా భూమి, నా భూమిలో నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే డైరెక్ట్గా వచ్చే వాళ్ళు కూలగొట్టేశారు. దీంతో ఆగ్రహించిన హైకోర్టు తక్షణమే వాళ్ళని కోర్టుకు పిలిపించి మందలించి వాళ్ళని తక్షణమే వెంటనే కౌంటర్ అయ్యమని చెప్పింది. రేపు ఆగస్టు 11th నాడు ఏదో మళ్ళీ రమ్మన్నారంట కోర్టుకి, మళ్ళీ వెళ్ళాలి. సో స్టార్టింగ్లో హైడ్రా బాగానే పనిచేసింది, కానీ తర్వాత పట్టా భూములు ఉన్న వాళ్ళ జోలికి వాళ్ళకి భూమిలో వాళ్ళ డాక్యుమెంట్స్ ఉన్నా వాళ్ళ పట్టా భూమి అయినా కూడా వాళ్ళది కూడా మా భూమే, మా ప్రభుత్వ భూమి అని చెప్పి వాళ్ళ మీద దాడి చేయటం, వాళ్ళ గోడలు కూలగొట్టడం, ఇది ఎట్టి పరిస్థితి కరెక్ట్ కాదు. ఫస్ట్ మీరు చూసుకోండి, డాక్యుమెంట్స్ చూసుకొని మీరు వెరిఫై చేసుకొని ఇది పట్టా భూమే, ఇది ప్రభుత్వ భూమే, అది తెలుసుకోకుండా స్ట్రెయిట్గా వెళ్ళిపోయి నాకే పవర్ ఉంది కదా అని చెప్పి హైడ్రా వాళ్ళు అది డైరెక్ట్గా కూలగొట్టడం సమంజసం కాదు. ఇప్పుడు దీని మీద గ్యారంటీగా వాళ్ళు పిటిషన్ కాంపెన్సేషన్ అడుగుతారు, వాళ్ళ ఖర్చు వీళ్ళే భరించాలి. ఎవరైతే కూలగొట్టారో వాళ్ళే, హైడ్రా వాళ్ళదే బాధ్యత. సో కోర్టు కూడా చాలా సీరియస్గా ఉంది. ఎందుకు సీరియస్గా ఉందంటే వీళ్ళు నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా కూలగొట్టడం కరెక్ట్ కాదని చెప్పి కోర్టు కూడా మందలించింది. సో ఇన్ ఫ్యూచర్లో మటుకు హైడ్రా వాళ్ళు ఏది చేసినా పకడ్బందీగా ప్రభుత్వ భూముల్లోనే ఎవడన్నా బడాబాబులు కబ్జాలు చేస్తే వాటిని మీరు అటాక్ చేయండి, తప్పు లేదు. నమస్కారం.